గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పడ్డాయని తమ ప్రభుత్వం 2500 కోట్లు విడుదల చేసి విద్యార్థులకు నేరుగా జమ చేసే కొత్త విధానం తెచ్చిందని మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కరీంనగర్లో విమర్శించారు. బీజేపీ రాజకీయం కోసమే విద్యార్థులను రెచ్చగొడుతోందని ధ్వజమెత్తారు. పరీక్షలు పూర్తయ్యాక సర్టిఫికెట్లు ఆపకుండా వెంటనే ఇవ్వాలని కళాశాల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని విద్యార్థులను ఇబ్బంది పెడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మా ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది స్టార్ట్ చేసినాము. అది అన్ని సర్కార్లు చేసుకుంటా వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఏదో విధంగా అమౌంట్ పెంచి ఇంకా అనేక మంది విద్యార్థులను ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు రకరకాల కార్యక్రమాలను వాళ్ళకు ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఏదో వాళ్ళ యొక్క రాజకీయ ఉనికి ఏదో 10 మంది కొట్లాడుకుంటుంటే వీళ్ళు కూడా దాంట్లో ఏదో చేరినట్టు ఇవాళ వీళ్ళ అవసరము విద్యార్థులకు లేదు. భారతీయ జనతా పార్టీ అవసరము విద్యార్థులకు దేశం మొత్తంలో లేదు, తెలంగాణలో అంతకు లేదు. వాళ్ళ పక్షాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి గాని వాళ్ళ మంత్రివర్గ సభ్యులు గాని వాళ్లే పోరాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి జీవితాలు రావాలని చెప్పి ఇవాళ మీరు చూస్తూ ఉంటే ప్రతి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతా ఉన్నారు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే మీరు ఇమాజిన్ చేసుకోండి, ప్రైవేటు స్కూల్స్ కు దీటుగా వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఇవాళ చూస్తే రేపు యావత్ భారతదేశమే కాదు మొత్తం ఉన్న రాష్ట్రాలను భారతదేశ గవర్నమెంట్ కూడా వాళ్ళ పాలసీలు చేంజ్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతుంది. ఇవాళ ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేక కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉంటే విద్యార్థులను వీళ్ళు రెచ్చగొట్టి పక్కదో పట్టించి వాళ్ళని చేస్తా అంటే విద్యార్థులు ఎవ్వరు కూడా మనం గమనిస్తున్నాము, మన అందరం చూసినాం కూడా గత 2-3 నెలల నుంచి దేశంలో జరిగిన రాజకీయాలలో వాళ్ళు ఎవ్వరు కూడా మనం ఏదో చెప్తే వాళ్ళు మన మాట అయిన వచ్చే పరిస్థితి లేరు. వాళ్ళు జెన్ ఆల్ఫా, జెన్ జీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితమైన వాళ్ళకి తెలుసు ఏ పార్టీతోని బలైన వర్గాలకు లాభం జరుగుతుంది, ఏ పార్టీకి బలైన వర్గాల పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు కోసానికి ఏ పార్టీ అయితే ముందుకు పోతా ఉన్నదో వాళ్ళ వెంటనే ఉంటారని చెప్పి మనం చేస్తూ